జగన్ అధికారులు ఇప్పుడు జంప్ అయిపోతున్నారు. 2019లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికారులు ఒక ఏబీ వెంకటేశ్వరరావే సీరియస్ ఇబ్బంది ఫేస్ చేశారు. మరుసటి రోజునే సస్పెన్షన్ ఇదంతా. మిగతా వాళ్ళలో కొంతమంది చంద్రబాబు గారి పేషీలో ఉన్నోళ్ళు కూడా జగన్ పేషీలో పనిచేశారు. నిదానంగా పక్కకు వెళ్ళడం జరిగింది, పక్కన పెట్టడం జరిగింది. అది తర్వాత వైసీపీ తనకు కావాల్సిన వాళ్ళ అధికారులను ఇతర నుంచి డెప్యుటేషన్ మీద చేసుకున్నాక మారింది. అయితే ఇప్పుడు స్టార్టింగే అధికారులు కూడా తెలుగుదేశం అధికారులు వైసీపీ అధికారులు అన్నటువంటి రూట్లోకి వచ్చేసింది. ఇప్పుడున్నటువంటి అధికారులందరినీ ఎవరైతే ముందు జవహర్ రెడ్డి, అట్లాగే సిఐడి చీఫు, మరొక వైపున రఘురామిరెడ్డి, ఇట్లాంటి వాళ్ళందరి మీదన చాలా సీరియస్గా ఉన్నారు. అట్లా పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళని కలవడానికి కూడా, అంటే ముందైతే కలిశారు, బొకే కూడా ఇచ్చారు జవహర్ రెడ్డి వీళ్ళు. తర్వాత ఆయన్ని వెళ్ళిపోమ్మన్నారని, అట్లాగే పిఎస్ఆర్ ఆంజనేయులకి అపాయింట్మెంట్ ఇవ్వలేదని, వచ్చినా కూడా వెనక్కి పంపించేశారని చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే దాదాపు 20 నుంచి 25 మంది అధికారులు ఢిల్లీ నుంచి డెప్యుటేషన్ల మీద వచ్చిన వాళ్ళు, ఇతర రాష్ట్రాల డెప్యుటేషన్ల మీద వచ్చిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. సమాచార కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ నుంచి డెప్యుటేషన్ మీద ఆంధ్రాకు వచ్చి 5 ఏళ్ళు చేసి ఇప్పుడు ఆ డెప్యుటేషన్ పొడిగించమని మొన్న 2 ఏళ్లకు పొడిగించమని రాసినటువంటి లేఖ అది పొడిగించలేదు. ఈయన వెనక్కి వెళ్ళిపోతున్నారు. టోటల్గా అందరూ వెనక్కి వెళ్ళిపోయే కార్యక్రమం నడుస్తోంది.